ఇటు బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమింగ్ యాప్స్ పై ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం ముక్కుపాదం మోపుతోంది. మరోవైపు జీఎస్టీ కౌన్సిల్ కూడా దేశవ్యాప్తంగా ఉన్న ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్ల మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం నడుం బిగించింది. ఆన్లైన్ గేమింగ్స్ పై బారిన పడి నష్టపోతున్న వారిని కాపాడేందుకు చర్యలు చేపట్టింది. ఆన్లైన్ గేమ్స్ ద్వారా ఇంత సంపాదించవచ్చు, అంత సంపాదించవచ్చని చెప్పి ఎందరినో నష్టాల పాలు చేస్తున్న వెబ్సైట్స్, పోర్టల్స్ ను డీజీజీఐ బ్లాక్ చేసింది. ఆన్లైన్ గేమ్స్ ను ఆఫర్ చేసి ఎందరినో నష్టాలకు గురి చేస్తున్న 357 వెబ్సైట్లు బ్లాక్ చేశారు జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు. ఇల్లీగల్ గా కార్యకలాపాలు సాగిస్తున్న వివిధ గేమింగ్ సంస్థలకు చెందిన 2400 అకౌంట్లను బ్లాక్ చేయడంతో పాటు 126 కోట్లను ఫ్రీజ్ చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా గేమింగ్ ప్లాట్ఫామ్ కు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించింది. అదేవిధంగా ఇల్లీగల్ ప్లాట్ఫామ్స్ కు ప్రకటనలు ఇవ్వడంపై బాలీవుడ్ తో పాటు ఇతర సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను కూడా హెచ్చరించింది. మొత్తం 700 గేమింగ్ కంపెనీలను డీజీజీఏ పరిశీలిస్తోంది. బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమింగ్ తెలంగాణ ప్రభుత్వం అయితే ఉక్కుపాదం అవుతుంది. ఇటు మరోవైపు జీఎస్టీ కౌన్సిల్ కూడా దేశవ్యాప్తంగా ఉన్న ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్ల మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం నడిపించినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఇకనైనా అంటే ఈ డీజీజీఐ రంగంలోకి దిగింది. దీంతో పాటైనా ఏవైతే గేమింగ్ యాప్స్ ఉన్నాయో వాటిని బ్లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి చెక్ పెట్టొచ్చా దీనికి, మోసాల బారిన పడకుండా? ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ కు సంబంధించి కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ లో 24 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్ సెలబ్రిటీలు, వీళ్ళందరి మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసి పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైనాయి. తర్వాత మియాపూర్ పిఎస్ లో కూడా కేసులు నమోదయ్యాయి. అయితే ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా ఈ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి ఏవైతే ఈ ఆన్లైన్ గేమింగ్ యాప్స్ కు సంబంధించి కూడా వీడి వెబ్సైట్ల మీద అటు ఏదైతే జిఎస్టీకి సంబంధించినటువంటి కౌన్సిల్ ఉంటుందో ఈ కౌన్సిల్ ప్రధానంగా దృష్టి సారించి చర్యలకు పూనుకుంది. ఇల్లీగల్ గా కార్యకలాపాలను కొనసాగిస్తున్నటువంటి 357 గేమింగ్ సైట్లను డీజీజీఐ బ్లాక్ చేసింది. బ్లాక్ చేయడం మాత్రమే కాదు, వారి అకౌంట్లకు సంబంధించి 2400 అకౌంట్లను ఫ్రీజ్ చేసి ఆ అకౌంట్లకు తాలూకు 126 కోట్ల రూపాయలను కూడా ఫ్రీజ్ చేసింది. సో ఇప్పటికే చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు డీజీజీఐ అధికారులు రంగంలోకి దిగిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఎక్కడైతే ఈ యొక్క ఇల్లీగల్ గేమింగ్ సైట్లు అనేవి ఉంటాయో వాటన్నిటి మీద కూడా ఆరా తీయటం జరుగుతుంది. ఇల్లీగల్ గా కార్యకలాపాలను కొనసాగించే వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే దాదాపు ఉన్నటువంటి గేమింగ్ వెబ్సైట్లు ఏవైతే ఉంటాయో 700 వెబ్సైట్ల మీద ఆరా తీసి అందులో నుంచి 357 సైట్లను డైరెక్ట్ గా బ్లాక్ చేయడం జరిగింది. ఇక బ్లాక్ చేయడంతో పాటు వీరి అకౌంట్ల నుంచి కూడా ట్రాన్సాక్షన్స్ జరిగినటువంటి ఆ అకౌంట్లు, ప్రధానంగా ట్రాన్సాక్షన్స్ జరిగినటువంటి అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా, అంటే ఇప్పటి వరకు 2400 అకౌంట్లను గుర్తించారు. ఆ 2400 అకౌంట్లలో నుంచి దాదాపు 126 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ కు సంబంధించినటువంటి అమౌంట్ మొత్తాన్ని కూడా ప్రస్తుతానికి ఫ్రీజ్ చేశారు. ఇక మరోవైపు డీజీజీఐ అధికారులు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు, ఇల్లీగల్ కార్యకలాపాలు కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి ఈ గేమింగ్ వెబ్సైట్ల ద్వారా అనేది చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇక మరోవైపు ఈ గేమింగ్ వెబ్సైట్ల యొక్క ప్రమోషన్స్ కు సంబంధించి ప్రకటనల మీద కూడా కన్నెర్ర చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇటు టాలీవుడ్ సెలబ్రిటీలైనా, బాలీవుడ్ సెలబ్రిటీలైనా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ ప్రముఖ వ్యక్తులు యొక్క గేమింగ్ వెబ్సైట్లను ప్రచారం చేసేటప్పుడు ఖచ్చితంగా అవి ఇల్లీగల్ అనేటువంటి విషయాలను పూర్తిగా తెలుసుకోవాలి. కాసుల కోసం కక్కుర్తి పడి అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతూ వారిని సూసైడ్ల వరకు తీసుకెళ్తున్నటువంటి యొక్క గేమింగ్ సైట్లు ఏవైతే ఉంటాయో వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రచారకర్తలుగా వ్యవహరించి చిక్కుల్లో పడొద్దు అనేటువంటి హెచ్చరికలను కూడా డీజీజీఐ జారీ చేస్తోంది.
ఇక మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. అనేక రకాలైనటువంటి గేమింగ్ అంటే స్కిల్ డెవలప్మెంట్ పేరుతో, ఎందుకంటే మనకు రీసెంట్ గా కేసు నమోదైనటువంటి వ్యక్తులలో నుంచి విజయ్ దేవరకొండ అలాగే ప్రకాష్ రాజు లాంటి వీళ్ళ మీద కూడా కేసులు నమోదైన తర్వాత వాళ్ళు పిఆర్ టీమ్స్ స్పందించారు. ఇక నేరుగా ప్రకాష్ రాజు స్పందించడం జరిగింది. విజయ్ దేవరకొండ తరపు నుంచి అతని పిఆర్ టీమ్ స్పందించి కేవలం స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి స్కిల్ బేస్డ్ గేమ్స్ కు సంబంధించి మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా వ్యవహరించారు. అది కూడా ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. తను పూర్తిగా అన్ని రకాలైనటువంటి దానికి ఉన్నటువంటి డాక్యుమెంటేషన్స్ అది లీగలా ఇల్లీగలా కాదని తెలుసుకొని మాత్రమే ఆయన ప్రచారకర్తగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇందులో ఎటువంటి ఆయన తప్పు చేయలేదన్నటువంటి విషయాలన్నిటితో కూడినటువంటి ఒక మెసేజ్ ను కూడా రిలీజ్ చేశారు. కానీ ఆ తర్వాత సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు మీడియాతో మాట్లాడుతూ వాళ్ళు తెలియజేసినటువంటి విషయం, గేమింగ్ యాప్స్ కు సంబంధించి బెట్టింగ్ యాప్స్ కు సంబంధించినటువంటి ఏ యాప్ కూడా వారి యొక్క సొంత సాఫ్ట్వేర్ నే కలిగి ఉంటుంది. ఎప్పటి వరకు కూడా ఏ ఒక్క గేమింగ్ యాప్ కానీ లేకపోతే బెట్టింగ్ యాప్స్ కానీ నష్టపోయినటువంటి దాఖలాలు లేవు. వారి యొక్క ప్రాఫిట్ కోసమే చేస్తూ ఉంటారు. ఇందులో ఒక 10,000 రాగానే ఆ యొక్క కస్టమర్ ను నమ్మించి తర్వాత లక్షల రూపాయలు వాళ్ళు రిటర్న్ చేసుకునే ఆ గేమ్ యొక్క సాఫ్ట్వేర్ అనేది రూపొందించబడి ఉంటుంది అనేటువంటి విషయాలను తెలియజేస్తూ అది స్కిల్ బేస్డా నాన్ స్కిల్ బేస్డా అనేది కూడా దాని మీద లీగల్ గా సలహాలు తీసుకొని యాక్షన్స్ తీసుకుంటామనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఇక మరోవైపు ఒకవైపున ఇటు ప్రజలకు కూడా ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే మొబైల్స్ లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ల ద్వారా అటు గూగుల్ నుంచి కావచ్చు అనేక రకాల వెబ్సైట్ల ద్వారా కూడా కొన్ని పాపప్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి ఆ గేమ్స్ కు సంబంధించి ఎక్కువ డబ్బులు వస్తాయనేటువంటి విషయాలన్నింటిని కూడా మెన్షన్ చేస్తూ కొన్ని పాపప్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ పాపప్స్ అనేవి రాకుండా, ఈ బెట్టింగ్ యాప్స్ బారిన పడకుండా, డబ్బులు పోగొట్టుకోకుండా ఉండాలంటే ఇమ్మీడియట్ గా టోల్ ఫ్రీ నెంబర్ 1930కి కాల్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ పాపప్స్ అనేవి కూడా రాకుండా కూడా బ్లాక్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు తెలియజేశారు. ఇక ఎటువంటి బెట్టింగ్ యాప్స్ కు సంబంధించినటువంటి ఎందుకంటే తెలంగాణ, ఏపీతో పాటు దాదాపు 9 రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి బ్యాన్ లో ఉన్నాయి. కాబట్టి వాటి జోలికి పోవద్దు అనేటువంటి విషయాన్ని కూడా చాలా క్లియర్ కట్ గా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇప్పుడు ఏపీ తెలంగాణలో పాటు దేశవ్యాప్తంగా జిఎస్టీ కౌన్సిల్ రంగంలోకి దిగి డీజీఐ దాదాపు 357 గేమింగ్ సైట్లను గేమింగ్ కి సంబంధించినటువంటి సైట్లను బ్లాక్ చేయడంతో పాటు 2,400 అకౌంట్లు 125 కోట్ల రూపాయల అమౌంట్ ను ఫ్రీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క చర్యలు మరింత ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. శాలిని. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంపై సుప్రీం సీజేఐకి నివేదిక అందింది. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో నోట్ల కట్టలు దొరికాయన్న ఆరోపణలపై నివేదిక అందించారు. సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు ఢిల్లీ హైకోర్టు సీజే నివేదిక సమర్పించారు. ఇరవై 25 పేజీల నివేదికను ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ డీకే ఉపాధ్యాయ సీజేఐకి సమర్పించారు. సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు అందించిన నివేదికలో జస్టిస్ యశ్వంత్ వర్మ వివరణ ఇచ్చారు. సీజేఐ అందించిన నివేదికలో ఢిల్లీ సిపి అందించిన వివరాలు, ఫోటోలు, వీడియోలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ సీజే డీకే ఉపాధ్యాయ అందించిన వివరాలను సుప్రీంకోర్టు వెబ్సైట్ లో పెట్టింది. జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంపై సీజేఐ విచారణ జరపాలని నిర్ణయించారు. 3 రాష్ట్రాల హైకోర్టుల జడ్జీలతో త్రిసభ్య సంఘాన్ని సీజేఐ ఏర్పాటు చేసింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణతో కలిసి పనులను పరిశీలించారు. మంత్రి కొల్లు రవీంద్రకు కలెక్టర్ డీకే బాలాజీ పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అది మాట్లాడాను ఏదైతే
అనంతరం పోర్టు నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు పలు సూచనలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు వేగవంతమయ్యాయని అన్నారు కొల్లు రవీంద్ర. 2026 జూన్ నాటికి తొలి విడత పనులు పూర్తి చేసి 4 బెర్తులతో పోర్టును ఆపరేషన్లో తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. వైసీపీ పాలనలో పోర్టు పేరుతో రాజకీయ లబ్ధి పొందారని కొల్లు విమర్శించారు. అనేక పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి పోర్టు మన మచిలీపట్నం పోర్టు. ఈ పోర్టు పనుల్ని వేగవంతంగా పూర్తి చేయాలి. ఈ పోర్టు పనుల ద్వారా ఈ ప్రాంతానికి భవిష్యత్తులో ఒక చక్కటి బంగారు భవిష్యత్తు రావాలని చెప్పి ఎంతోమంది మనం ఆకాంక్షిస్తూ వచ్చాం. ఇవాళ అవన్నీ కూడా మరి ఒకసారి అధికారులతో ఎంత పర్సెంట్ అయింది వర్క్స్ అని చెప్పి రావడం జరిగింది. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ రావడం, వారు కూడా మరి పనులు వేగవంతం చేయమని చెప్పడం అక్టోబర్ జరిగింది. మరి ఇప్పటికీ దాదాపు 37% పనులు పూర్తయినాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకా 1 yearలో 2026 డిసెంబర్ నాటికి కంప్లీట్ అవుతుందని చెప్తా ఉన్నారు. మేము మ్యాక్సిమం జూన్ కల్లా కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు బ్రేక్ వాటర్స్ అయిపోయినాయి. ఇటు సౌత్ బ్రేక్ వాటర్ కానీ నార్త్ బ్రేక్ వాటర్ కానీ కంప్లీట్ చేశారు. అలాగే 4 బర్తులకు సంబంధించినటువంటి ఫైలింగ్ అయింది. దానిపైన ప్లాట్ఫామ్ వేయాలి. ఆ ప్లాట్ఫామ్ కూడా పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు. అలాగే డ్రెడ్జింగ్ పనులు ఏదైతే షిప్ రావడానికి కావాల్సినటువంటి డ్రెడ్జింగ్కి సంబంధించి 6 డ్రెడ్జర్లు ఇక్కడ ఇప్పుడు డ్రెడ్జింగ్ చేస్తూ ఉన్నాయి. గ్రౌండ్ వర్క్ సంబంధించినటువంటి అంతా కూడా బేస్మెంట్లు కానీ ఇలాంటివన్నీ కూడా కంప్లీట్ చేయమని కోవటం జరిగింది. సిద్దిపేటలో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చదవడంతో పాటు జాబ్ చేయండి. ఈ ఉద్యోగం తప్పకుండా మీకు ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ లోపల యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ విల్ ఇంప్రూవ్. మీరు ఫర్దర్గా ఇంకా ఎత్తుకు ఎదగడానికి ఇది ఒక మొదటి అడుగు. మీ జీవితంలో ఒక మొదటి అడుగుగా తీసుకోండి. ఇవాళ మేము మా సూర్యప్రకాష్ అన్న, రంగాచారి గారు, వర్మ గారు మేమందరం కలిసి కనీసం ఒక 200 మంది అన్న సిద్దిపేటలో ఇక్కడ చేరాలి అని. ఇప్పుడు దాదాపు 4000 ఉద్యోగాలు ఉన్నాయి. రాష్ట్రంలో చాలా మంది పోటీ పడుతున్నారు. కానీ ఇది మా సిద్దిపేట పిల్లలకు దక్కాలి అని వాళ్ళని రిక్వెస్ట్ చేసి మీకోసం తెచ్చాను. మనం చేరకపోయినా ఇంకోళ్ళు చేరిపోతారు. జనమేం తక్కువ లేరు. కానీ మన వాళ్ళకి అందాలి, మీరు అందిపుచ్చుకోవాలి, మీరు ఈ అవకాశాన్ని తీసుకోవాలనేటువంటిదే నా తాపత్రయం. వెదర్ వి విల్ యూటిలైజ్ ఇట్ ఆర్ నాట్ అనేది మన ముందున్నది. ఐ హోప్ మా సిద్దిపేట పిల్లలు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు, దీన్ని అందిపుచ్చుకుంటారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. సో మీరు ఎక్కువ మీమాంస వద్దు, అమ్మా నాన్నని కన్విన్స్ చేయండి. సేఫ్టీ విషయంలో ఇబ్బంది లేదు. జాబ్ సేఫ్టీ ఉంది, లైఫ్ సేఫ్టీ ఉంది, మీకు తగిన రక్షణ ఉంటుంది. హైదరాబాద్ నలుదిక్కుల నుంచి కూడా బస్సులు వెళ్ళడానికి ఉంటుంది. మనకు ఎన్నో హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయి. సో దీన్ని మీరు ఉపయోగించుకొని ఈ జాబ్ మేళా ద్వారా మీ జీవితంలో ఒక అడుగు ముందుకు సాగాలని ఆడపిల్లల్ని నేను కోరుతా ఉన్నాను. ఇది ఎందుకంటే ఇక్కడ ఈ 4000 ఉద్యోగాలు కూడా ఆడపిల్లలకే ఇస్తున్నారు, మహిళలకే ఇస్తున్నారు. మీ తోటి వాళ్ళు కూడా మహిళా ఉద్యోగులే ఉంటారు కనుక మీకు అక్కడ ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. మీరు ఐటీ జాబ్ చేయాలనుకుంటున్నారు, ఇంకేదో గ్రూప్స్ రాయాలనుకుంటున్నారు, ఇంకొక ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలనుకుంటున్నారు, దిస్ ఈజ్ అన్ ఎంట్రీ పాయింట్. డోంట్ థింక్ దట్ నేను చేస్తే అది రాదు అనేది ఏమి ఉండదు. మన సిద్దిపేటలో ఒక అమ్మాయి, నేను ఆ మధ్య కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చాం సిద్దిపేటలో. కానిస్టేబుల్ ఇచ్చాం, టెట్కి ఇచ్చాం, డిఎస్సికి ఇచ్చాం, గ్రూప్స్కి ఇచ్చాం. 260 మంది మేము ట్రైనింగ్ ఇస్తే అందులో కానిస్టేబుల్స్గా సెలెక్ట్ అయ్యారు. డిఎస్సిలో 600 మంది పాస్ అయ్యారు. గ్రూప్స్లో 33 మంది ఉద్యోగాలు కొట్టారు. అయితే నేను చెప్పాలనుకున్న ఏంటంటే ఒక అమ్మాయి, పేద అమ్మాయి, వాళ్ళ నాన్న బండి మీద ఉల్లిగడ్డలు అమ్ముతాడు, రోజు సిద్దిపేటలోనే ఉల్లిగడ్డలు అమ్ముతాడు. ఆ అమ్మాయి ముందు కానిస్టేబుల్ కొట్టింది నేను ఫ్రీ కోచింగ్ ఇస్తే, మళ్ళీ బాగా చదివింది, మళ్ళీ కష్టపడ్డది, మొన్న ఎస్ఐ కొట్టింది. ఇప్పుడు హైదరాబాద్లో పనిచేస్తుంది, ఎస్ఐ జాబ్ కొట్టింది. సో మన మనసు కోటి ఉంటుంది, నేను పేదోడిని, నాకేడైతుంది, అబ్బాయి గింత గరీబోళ్ళం, మాకేడినట్టు. మరి వాళ్ళ అమ్మాయి అట్లా అనుకున్నదా? వాళ్ళ నాన్న ఉల్లిగడ్డలు అమ్ముతుంటాడు సిద్దిపేటలో రోడ్ల మీద, బండి మీద. ఆయన అమ్మాయి కానిస్టేబుల్ కొట్టింది, ఇప్పుడు ఎస్ఐ కొట్టి వాళ్ళ కుటుంబం యొక్క గౌరవాన్ని అద్భుతంగా పెంచింది. సో ఇప్పుడు మహిళలకు కూడా సమానమైన అవకాశాలు ఉన్నాయి. మీకు మీరు తక్కువ అంచనా వేయద్దు. ప్రతి మహిళలో, ప్రతి ఒక్కరిలో కూడా శక్తి ఉంటుంది, సామర్థ్యం ఉంటుంది. ఆ సామర్థ్యాన్ని వెలికి తీయాలి, ఆ సామర్థ్యాన్ని బయటకు తీయాలంటే ఒక అడుగు బయట వేయాలి. ఆ పని మీరు చేయండి దయచేసి. ఇక సరే, మిగతా విషయాలు నేను పోను. కానీ
ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు ఎన్నికల ముందు ఏం చెప్పారు? ఫుల్ పేజ్ యాడ్ వేసింది పేపర్ల. మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అన్నారు. 2 లక్షలు అన్నారు. మొదటి సంవత్సరం అయిపోయి ఇప్పుడు ఏడాది అర్థమైంది. ఏడాది అర్థమైతే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో మీకు తెలుసు. వాళ్ళు చెప్పుతున్నది 57,000, ఇచ్చింది మాత్రం 7,000. ఈ ప్రభుత్వం వచ్చినంత నోటిఫికేషన్ ఇచ్చి పిల్లలకు ఉద్యోగాలు ఏమైనా ఇచ్చిందంటే 7,000 మాత్రమే. మిగతా 50,000 గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి రిజల్ట్ ఇస్తే కాగితాలు మాత్రం నిలబడిచింది అంతే. కేసీఆర్ గారు ఉన్నప్పుడు గత 10 ఏళ్లలో 1,62,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కేవలం 6,000-7,000 ఇచ్చి మాటలు ఎక్కువ చేతలు తక్కువ అన్నట్టు తయారైపోయింది. ఇవాళ అన్ని నిన్న అసెంబ్లీలో నేను రాత్రి మాట్లాడుతూ ఉంటే 2 లక్షల పైన రుణమాఫీ లేదు ఇక చెయ్యమని చెప్పి చేతులు ఎత్తేసింది. అంటే 2 లక్షల పైన రుణమాఫీ మోసం చేసింది, 2 లక్షల ఉద్యోగాలు మోసం చేసింది, రైతు భరోసా మోసం చేసింది, ఇవాళ తులం బంగారం అన్నారు మోసం చేసింది, స్కూటీలు అన్నారు మోసం చేసింది. స్కూటీలు వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? సో ఇట్లా అన్ని కూడా అబద్ధాలు చెప్పింది. అంటే ఎనుముల వారిని నమ్మితే ఎగవేతలు తప్ప ఏం మిగలలేదు తెలంగాణ ప్రజలకు. అన్ని ఎగవేతలు ఎనుములను నమ్మితే. ఇవాళ అర్థమైంది ప్రజలకు, నిజాలు అర్థమైపోయినాయి. సరే నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ అనేది తెలంగాణను సాధించింది. తెలంగాణ సాధించడమే కాదు, స్థానికులకు 95% ఉద్యోగాలు దక్కే విధంగా మనం రాష్ట్రపతి ఉత్తర్వులను కూడా సవరించినాం. అటెండర్ నుంచి ఆర్టీఓ దాకా ఇవాళ 95% లోకల్ రిజర్వేషన్ వచ్చేటట్టు కేసీఆర్ గారు రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించారు. సో ఆ అవకాశాలు ఉంటాయి. మనకి ఇలా ఆ పోటీ ప్రపంచంలో బాగా కష్టపడి చదివి పరీక్ష రాస్తేనే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్, సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం చిలకలగడ్డపల్లి కొట్టాలలో తాగునీటి ఎద్దడి నెలకొంది. దీంతో గ్రామస్తులు ఖాళీ బిందెలతో రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేశారు. కొంతకాలంగా గ్రామంలో తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే సింధూరా స్పందించి పంచాయతీ బోరు వేయించి నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు. ప్రస్తుతం 3 నెలలుగా నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని, వ్యవసాయ బోరు బావుల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఎన్నికల ప్రచారంలో సీసీ రోడ్లు వేయించి పంచాయతీ బోరు వేయిస్తానని ఎమ్మెల్యే సింధూరా హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు నెరవేర్చలేదని, ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని అక్కడి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మా పరిస్థితి మాత్రం మారలేదు. ఈ గ్రామంలోనూ మిమ్మల్ని ఏమి అడగడం లేదు, ట్రాక్టర్ మాత్రమే అడుగుతున్నాం. 5 సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉన్నాం. మీరు చెబుతూనే ఉన్నారు మేము చేస్తామంటున్నారు, కానీ ఏమి చేసిందంటూ ఏమీ లేదు. మేమేం మిమ్మల్ని ఏమి ఆస్తులు అడగలేదు, బంగారాలు అడగలేదు, ఉద్యోగాలు అడగలేదు. కనీసం మా గ్రామానికి నీళ్లు రావాలని మేము అడుగుతున్నాం, మేము కోరుతున్నాం. మీరు ఎక్కడున్నా మా కోసం మీరు ప్రయత్నిస్తారని గౌరవంగా చెప్పుకుంటున్నాం. నిర్మల్ జిల్లా కుబీర్ గ్రామస్తులు త్రాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్రాగునీటి కోసం రాత్రంతా వేచి చూడాల్సి వస్తుందన్నారు అక్కడి గ్రామస్తులు. స్థానిక దోబిగల్లి జై శ్రీరామ్ కాలనీ వాసులు త్రాగునీటి కోసం ఆందోళన చేపట్టారు. తాగునీటి కోసం రాత్రి 3 గంటల వరకు వేచి ఉండాల్సిన దుస్థితి దాపరించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలంలో త్రాగునీటి కోసం తిప్పలు తప్పవని, ఈ విషయమై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకున్న దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే నిరాహార దీక్ష చేపట్టి ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆడవాళ్ళు కలిసి
పంచాయతీకి కానీ ఏదైతే మెయిన్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కలవడం జరిగింది. అయినా కానీ సమస్యకు పరిష్కారం అయితే లేదు. ఈ సమస్య పరిష్కారంకు ఈ రోజు నుంచి కాదు కదా, ప్రతి సంవత్సరం వచ్చే పరిష్కారం. దీనికి శాశ్వత పరిష్కారము ఒక ఎమ్మెల్యే కానీ ఏదైనా కానీ చేసి ఈ శాశ్వత పరిష్కారానికి పాల్పంచుకుంటే అందరూ కూడా దీనికి కృతజ్ఞతలై ఉంటారు. ఎందుకోసం అంటే రాత్రి మగలు కష్టపడే వాళ్ళే ఉన్నారు ఇక్కడ. అందరూ పనులకు వెళ్ళాలి. రాత్రికి 3 గంటలకు 4 గంటలకు ఆడల్లో లైన్లతోటి బార్లతోటి ఆడి చేసుకొని ఒక బాగా ఇబ్బంది అవుతున్నది. నేను అధికారులకు కోరేది ఒకటే, ఏదైనా కానీ ఒక 2 బోర్లు గల్లీలో శాశ్వత పరిష్కారం చూసిన. ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ లో పర్యటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. నువ్వు ముందట్టుకొని మొత్తం అన్నిటికంటే ముందరే నువ్వే ఉండాలి. మెల్లగా పోవాలి. దయచేస్తున్నాడు ఇట్లా ఉన్నారు. కొంచెం ముందట్టుకోవడం పట్టించుకుంటూ పైకి పెట్టుకో. మీరు అన్నిటికంటే ముందరికి మీ బండి ముందట్టుకోండి. దయచేసి బండ్లు తీసుకురావాలండి. దయచేసి అందరూ కూడా బండ్లు తీసుకురావాలి. నీ పాట నా పాట గులాబీ జెండ పాటనే ఓ చిమ్మేదారి కోయిలా. దయచేసి చేతులు కట్టుకొని అయితే ఎవ్వరు కూర్చోకురన్న ప్లీజ్. మనం పెళ్లికి రాలే పేరంట. దయచేసి 50